హరే కృష్ణ. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి స్టమక్ సంబంధించి ఏదైనా ఇలాంటి వ్యాయామాలు ఏమైనా చేయాలనుకున్నా సంకల్పం ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాంసాహారం నిషిద్ధం. మాంసాహారం మానేయాలి, నిషేధం. అలాగే జంక్ ఫుడ్లు, పిజ్జాలు, బర్గర్లు, రకరకాల ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటువంటి ఐటమ్స్, కేక్స్ కానీ ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటువంటివి. అవన్నీ క్రిములు దూరతాయి లోపల, మన కంటికి కనపడవు. అందువల్ల అలాంటివి మానేయండి. ఫస్ట్ ఖచ్చితంగా మానేసి రోజుకు ఒక్క పూటే అన్నం తినండి. అప్పుడు మీ మైండు, మీ శరీరము, మైండ్ అనగా బుద్ధి ఆధీనంలో ఉంటాయి. అయినా కామం సాగదు, కామం వెంటాడుతూ ఉంటుంది ఎవరి విషయం. ఎప్పుడైతే ఈ శరీరంలో అన్నీ మన ఆధీనంలో చేరుంటాయో కామం అనే బుద్ధి అటు ఇటు అన్నా దానికి బలం ఉండదు. ఎందుకంటే శరీరాన్ని ఉంచేసాం కదా. తిండితోనూ కొన్ని వ్యాయామాల ద్వారా, ధ్యానాల ద్వారా మనిషి ఎప్పుడైతే మనం మన ఆధీనంలో ఉంటామో ఈ కామం అనే బుద్ధి ఉన్నా కూడా అది దాని వర్కౌట్ కాదండి. అది దానికి బలం ఉండదు. మన శరీరంలో ఎప్పుడైతే తినే పదార్థాలను బట్టి కామం బలోపేతం అవుతుంది. అందువల్ల మనం తినే ఆహారం బట్టి ఎప్పుడైతే డొక్క మార్చుకుంటామో, ఒక్క పూట అన్నం తింటామో, ఆ తినట్టు కడుపుండా అన్నం తినచ్చు, రకరకాల ఫ్రూట్స్ తినచ్చు. నైట్ పూట బొత్తిగా మానేమని అర్థం కాదు ఇందులో. రాత్రిపూట పాలు తాగాలి, ఫ్రూట్స్ తినాలి, చపాతీ తినచ్చు భిన్నంగా, అన్నం ఉడుకుతున్నాం. అదే మితం భక్తువ, తక్కువ తింటే ఉత్తమం. ఇలా చేయటం వల్ల మన శరీరం ఆధీనంలో ఉంటుంది, బుద్ధి ఆధీనంలో ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏదైనా చేయొచ్చు. వేరే విషయం. కామం ఎంతమందిని రెచ్చగొట్టినా ఖచ్చితంగా దానికి 2 షేడ్లు ఉంటాయి, మంచి చెడు. మనకు చెప్తూ ఉంటుంది. మన ఆత్మను ఎప్పుడు మన జీవుని కాపాడే ఆత్మ ఎప్పుడు వెనకే ఉంటుంది. ఈ జీవుడు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే ఆత్మ మనని కాపాడుతూ ఉంటుంది. నేను తప్పు చేయను, నాకు వద్దు, తప్పించేటండి అంటే కాపాడుతుంది. అదే కనుక కామంలోకి వెళ్తుంటే దూరం అయిపోతుంది. జీవుడికి వదిలేసి ఆత్మ దూరం అయిపోతుంది. అప్పుడు మనం కష్టాలకు వెళ్ళిపోతాం. అందుకని మనం అంతరాత్మ సాక్షిగా మనకి ఇలాంటి ఇష్టం లేదని చెప్పుకోవాలి. అదే ఆత్మ అప్పుడు మనకు కాపాడుతుంది. ఓకే, ఏదైనా ఇలాంటి మాంసాహారం ఇలాంటి మానుకొని శాకాహారం బాగా తిని పళ్ళవి తింటే, రోజుకో పూట అన్నం తింటే ఖచ్చితంగా మన శరీరం, మన బుద్ధి ఆధారం ఉంటే ఇలా ఇలాంటి క్రియలు చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు కుదరలేదు. అయితే దీనికి ప్రధానంగా నిగ్రహశక్తి కావాలి. ఎన్ని మనం చేసినా కూడా నిగ్రహశక్తి లేనిది మనం చేయలేము. నిగ్రహశక్తి అంటే ఖచ్చితంగా స్త్రీ శయ్యాభోగం. స్త్రీ శయ్యాభోగం, మద్యపానం తాగుతూ, అమ్మాయిలతో రమిస్తూ ఆ భావాన్ని విడిచి పడుకున్న వాడికి ఇది సాధ్యం కావు. ఏవి చేయలేము. వాటికి ఖచ్చితంగా దూరం దూరం ఉండాలి. ఇవన్నీ చేసేటంటే మెయిన్ ఏంటి ప్రాఫిట్ ఏంటి అని అడగచ్చు మీరు. మన దేవుడు కనపడకపోయినా ప్రత్యక్షంగా దేవుడు కనపడ్డం మన తరం కాదు అది. ఎందుకంటే మన శరీరం, ఈ ప్రాంతం, ఈ వాతావరణం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన రాడు, ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన వచ్చిన గాలి, ఆయన వాతావరణం ఇవన్నీ వస్తే ఇక్కడికి సాక్షాత్కరిస్తే ఆయన వచ్చే గాలి, వాతావరణం ఇవన్నీ కూడా కొన్ని ప్రదేశాల్లో వాటికి అయితే అవి అమృతం అయిపోతాయి. అమృతం వాడి జీవం, అవి చావు ఉండదు వాటికి. అలాంటి శక్తి ఉంటుంది దేవుడు వస్తే. అలాంటి శక్తి ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రదేశాలు రాలేదు. ఎందుకు?
పాపులు పుణ్యాత్ములు అయిపోతారు కాబట్టి. అందుకని దేనికైనా వాతావరణం ఒకటంటూ ఉంటుంది. హిమాలయాలు కావచ్చు, పుణ్య ప్రదేశాలు ఏవైనా కావచ్చు. దైవం మనుషులపైన జలి రక్షతు వరాహ, స్థలి రక్షతు వామన, అటవ్యాం లక్ష్మీ నారసింహచ్చ, సర్వం శ్రీ రాధాకృష్ణ బృందాకృష్ణ పాతు కేశవ. ఒక్కొక్క ప్రదేశం బట్టి భగవంతుడు అనేక రూపాలు కనబడుతుంటాడు. ఖచ్చితంగా హిమాలయాల్లో వెళ్ళి తపస్సు చేస్తే దైవం ఖచ్చితంగా సాక్షాత్కరిస్తాడు. మనం ఏ రూపంలో కంటే సందేహం. ఎందుకంటే అక్కడ వాతావరణం అక్కడ తాగదు. అది మనం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ముందర ఇలాంటి మంచి ఆహారాలు నియమాలు పాటిస్తేనే ఇలాంటి సాధ్యం అవుతాయి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.